ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం సంపదల దిశగా ప్రయాణించినప్పుడు ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం సంపదల దిశగా ప్రయాణించినప్పుడు మీ సృజనాత్మకత బయటపడుతుంది. ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం సంపదల దిశగా ప్రయాణించినప్పుడు మీ సృజనాత్మకత బయటపడుతుంది. ఓకేనా? లేని గురించి ఎంత కావాలన్నది, లేని గురించి ఎంత కావాలన్నది, ఎంత రావాలన్నది విడ్డూరం. స్థలం అంటే అదే బ్లాక్ బోర్డ్, ఏమీ లేదు. లేని గురించి ఎంత కావాలన్నది విడ్డూరం. స్థలం అంటే బ్లాక్ బోర్డ్, ఏమీ లేదు. మనం విశ్వం క్వాంటం భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు, మనం విశ్వం క్వాంటం భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ప్రతిదీ శూన్యం నుండి వస్తుందని గ్రహిస్తాము. ప్రతిదీ శూన్యం నుండి వస్తుందని గ్రహిస్తాము. కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గురువులు దీనిని మహాశూన్యం, గ్రేట్ నథింగ్నెస్ అని పిలుస్తారు. గొప్ప ఆధ్యాత్మిక గురువులు దీనిని మహాశూన్యం, గ్రేట్ నథింగ్నెస్ అని పిలుస్తారు. సృష్టి ఉండాలంటే రిక్త స్థానం ఉండాలి. మన మనసు విషయంలో కూడా అదే. సృష్టి ఉండాలంటే రిక్త స్థానం ఉండాలి. మన మనసు విషయంలో కూడా అదే. మనిషి శతాబ్దాల పర్యంతం తన శారీరకపరమైన ఇంద్రియ జ్ఞానంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. మనిషి శతాబ్దాల పర్యంతం తన శారీరకపరమైన ఇంద్రియ జ్ఞానంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ అగోచరమైన పరిజ్ఞానం అతను చూడగలిగితే, వినగలిగితే, తాకగలిగితే, కొలవగలిగితే,
భౌతిక విషయాలకే పరిమితమైనది. మనం ఇప్పుడు మన చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మన ప్రపంచంలోని అఘోర శక్తుల గురించి, అగోచర శక్తుల గురించి ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. దీని గురించి తెలుసుకునే కొద్దీ మన భౌతిక అస్తిత్వం కన్నా అగోచరమైన అనంత శక్తి, అనంతం కన్నా శక్తివంతమైన అగోచరమైన అనంత శక్తి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అద్దంలో ప్రతిబింబంలా మనకు కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబంలా మనకు కనిపిస్తుంది. ఆమెకు ప్రాణదానం చేస్తున్న ప్రతి మెతుకులోనూ తాను ధరిస్తున్న ప్రతి నూలు పోగులోనూ తన జేబులోని ప్రతి రూపాయిలోనూ దాగిన శక్తి ఏమిటో మనిషికి అంతుబట్టదు. మన సబ్జెక్టు రూపాయి కాబట్టి దాని గురించి మాట్లాడదాం. మనిషి తాను సాధించానని భావిస్తున్నా డబ్బు ఎందుకు చిక్కడం లేదు? మనిషి తాను సాధించేనని భావిస్తున్న డబ్బు ఎందుకు చిక్కడం లేదు? మనిషి తాను సాధించానని భావిస్తున్న డబ్బు ఎందుకు చిక్కడం లేదు?
ఒకవేళ దీనికి మార్గం ఏమైనా ఉందా? ఒకవేళ దీనికి మార్గం ఏమైనా ఉందా? ఈ అంతర్ముఖ అతీంద్రియ శక్తి ద్వారా సాధ్యమవుతుందా? పెద్దబా చెప్పాడు, ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం సంపదల దిశగా ప్రయాణించినప్పుడు మీ సృజనాత్మకత బయటపడుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు మామూలుగా అందరిగా మీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి అనేది ఓకేనా. మీరు ఎప్పుడైతే అందరికీ భిన్నంగా సృజనాత్మకతతో కూడిన ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని కొత్తగా ఆలోచిస్తారో అప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు వస్తుంది మార్పు? సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఆలోచించినప్పుడే మీ జీవితంలో మార్పు వస్తుంది. ఓకేనా, ఈ యొక్క ఆలోచన తాలూకు ప్రసార స్వీకార కేంద్రం అంటే మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో, దేని గురించి ఆలోచించినా, ఏది స్వీకరించినా ఈ రెండు కూడా డబ్బు సంపదలతో కూడి ఉండాలని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంటికి వెళ్ళి మీ ఊరికి వెళ్ళి ఫోన్ చేశాడు, ఏమని, అరే ఎలా ఉన్నావురా అని. ఎలా ఉన్నట్టు మీరు ఏం చెప్తారన్నమాట? నిజంగా బాగున్నారా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి, నిజంగా బాగున్నారా? లేరు కదా, అవునా కదా? కాబట్టి వాటి ద్వారా మీకు వచ్చేది ఏం లేదు. వాడు అడిగినంత మాత్రాన, మీకు చెప్పినంత మాత్రాన వాటి గురించి మీకు రూపాయి రాదు, అవునా కదా? ఎప్పుడైనా వాడు మాటి ఫోన్ చేయకుండా ఉండాలంటే, మీ ఇంటి వాళ్ళు కూడా ఫోన్ చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడాలి. నువ్వు మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో బాగున్నావు అని అనుకో, నువ్వు ఎంత సంపాదించినావు నువ్వు వ్యాపారంలో అని అడగాలి వాడికి. ఒక 2 సార్లు వాడికి నువ్వు ఎంత సంపాదించినావు అని అడిగినావు అనుకో, మళ్ళీ ఎప్పుడైనా నీకు ఫోన్ చేస్తాడు వాడు. ఎందుకంటే వీడు ఎప్పుడు ఫోన్ చేసి ఇదే అడుగుతున్నాడు, ఏమని చెప్పాలనుకుంటాడు. అర్థం. కాబట్టి వీలైనంత మట్టికి మీరు మీ యొక్క సంభాషణలో ప్రసార స్వీకార కేంద్రం ఉన్నట్టు దాన్ని ఏమంటే, మీ నుంచి ఏం మాట్లాడినా సరే లేదా ఎటువారి నుంచి ఏమిన్నా సరే డబ్బు సంపదకు సంబంధించిన విషయాలే మాట్లాడాలి, వేరే విషయాలు మాట్లాడడానికి వీల్లేదు. బాగుందా లేదా? రాసుకుంటాడు. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు, లేని గురించి ఎంత రావాలన్నది విడ్డూరం. స్థలం అంటే బ్లాక్ బోర్డ్, ఏమీ లేదు. మనం విశ్వం క్వాంటం భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ప్రతిదీ శూన్యం నుండి వస్తుందని గ్రహిస్తాం. అర్థమైందా? కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక గురులు దీనిని మహాశూన్యం అంటారు. మీరు పాత సినిమాలు చూసారో, పాతాళ భైరవి గారు ఇట్లాంటి సినిమాలు చూస్తే మాంత్రికుడు ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి సృష్టిస్తాడని? శూన్యం నుంచి సృష్టిస్తాడు. అర్థమైందా? అది క్వాంటం సిద్ధాంతం అని, మన క్వాంటం సిద్ధాంతం, క్వాంటం మనకు చెప్పేదాకా క్వాంటం సిద్ధాంతం అని తెలియదు. అంటే ఏదైనా సరే శూన్యం నుంచి సృష్టించబడుతుంది. అర్థమైందా? ఇంతకుముందు అరబ్ కంట్రీస్లో ఎడారి తప్పేం లేదు. అంతేమైంది ఇక్కడ స్పేస్. ఫస్ట్ నువ్వు ఒకటి సృష్టించాలంటే నీకు స్పేస్ అనేది ముఖ్యం. అంటే నీకు ఒక ఖాళీ ప్రదేశం ముఖ్యం. అర్థమైందా? ఈ బాటిలో నిండా నీళ్ళు ఉన్నాయి, నేను దీంట్లో నీళ్ళు పోయగలనా? మాట్లాడాలి, పోయలేదు. ఖాళీ ఉన్నాయి, ఇప్పుడు పోయగలనా? ఏమైనా కాబట్టి మీరు ఖాళీగా వచ్చారు, నేను పోసేస్తాను. సింపుల్ అయింది. మీరందరూ ఖాళీగా వచ్చారు, నేను పోసేస్తాను మనీ మంత్రి ద్వారా. అయిపోయింది, పురిపిల్ అయిపోయింది, వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయే ముందు మూత పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. అదొక పని చేయండి. అర్థమైంది? కాబట్టి ముందు ఏదైనా సృష్టించాలంటే క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పబడిందంటే మనకి స్పేస్ అనేది కావాలి. స్పేస్ అనేది కూడా మనం ఏది సృష్టించడం. కాబట్టి మీకు బోలెడు స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఏంది? దరిద్రము, డబ్బులేనితనము, అప్పులు. అన్నిటికన్నా పెద్ద స్పేస్ అప్పులు మనకి. ఓకే, అది పెట్టుకొని వచ్చారు. అది పెట్టుకున్నా కూడా మీకు ఏమవసరం? ఇప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు, ఫుల్గా స్పేస్ లేకుండా వచ్చారు. వాళ్ళకి అవసరం లేదు, కాదు టైంపాస్. మేము
మేము అందరం ఏం చేసినామంటే మేము సంపాదించినాం కదా, దాన్ని ఆనందంగా ఖర్చు చేయడానికి వచ్చినాం ఇక్కడికి. అర్థమైందా? నేను అలా సరదాగా డబ్బులు మా సబ్జెక్ట్లో ఏదైనా సరే ఎంత వీలైనంత ఖర్చు పెట్టాలి, వచ్చిందని ఖర్చు పెట్టాలి. ఏ విధంగా ఖర్చు పెట్టాలి? నేను ఇంతకుముందు చెప్పాను ఏమనంటే, మా ఫ్రెండ్ ఏమన్నాడు, ప్రైమరీ నీడ్స్ సెకండరీ నీడ్స్ ఉంటాయని చెప్పాడు వాడు. అర్థమైందా లేదా? ప్రైమరీ నీడ్స్ సెకండరీ నీడ్స్. ఇప్పుడు ఈ ఒక